నవంబర్ 6 పుట్టిన పురుషులు గానీ, స్త్రీలు గానీ, వాళ్ళ వ్యక్తిత్వం చూసుకున్నా సరే, మానసిక ధోరణి చూసుకున్నా సరే, శారీరక లక్షణాలు గానీ, డబ్బు గానీ, ప్రేమ గానీ, విదేశీ అవకాశాలు చూసుకున్నా సరే, మొత్తం చూసుకుంటే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు 6 నంబర్‌లో పుట్టారు. దీనికి వీనస్ ఆధిపత్యం. నవంబర్‌కి మంగళుడు, మార్స్. ఈ నా తేదీలో జన్మించిన వారికి మంగళగ్రహం ఉత్సాహం కానీ, వీనస్ యొక్క ఆకర్షణగా కలిసి ఉంటారన్నమాట. తీవ్రంగా ప్రేమించి, లోతుగా ఆలోచించి, గూఢమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీళ్ళు బాగా. వీళ్ళ శరీర లక్షణాలు ఎలా ఉంటాయంటే, కళ్ళు చాలా లోతైనవి, ఆకర్షణీయంగా, సహజంగా ఉంటారు. చూసేవారిని ఆకట్టుకుంటాయి. ముఖం మీద తీవ్రత ఉంటుంది. చిరునవ్వు తక్కువైనా అది నిజమైంది. శరీరం బలంగా, ఆకారంగా ఉంటుంది. చూపులో ఆత్మవిశ్వాసం ఉంటుంది. రహస్యత ఉంటుంది. వాళ్ళని చూసేవారికి ఇతనిలో ఏదో లేదా ఈవిడలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళది మెంటల్ యాటిట్యూడ్ అంటే మానసిక ధోరణి ఎలా ఉంటుందంటే చాలా లోతుగా ఆలోచించే వ్యక్తిత్వం. సాధారణ విషయాలు కూడా చాలా తాత్వికంగా ఆలోచిస్తుంటారు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే పూర్తిగా చేయకుండా మానరన్నమాట. తమ భావాలను సులభంగా బయటపడ్డ ఇష్టం ఉండదు. రహస్యంగా జీవించడం ఇష్టంగా ఉంటారు. కానీ ఒకసారి నమ్మకం ఏర్పడ్డాదో ప్రాణం పెట్టి సపోర్ట్ చేస్తారు. కానీ మోసం చేస్తే మాత్రం దూరం అయిపోతారు. సృజనాత్మకత, అంతర్చేతన కానీ, తర్వాత గమనశక్తి కానీ వీళ్ళలో అద్భుతంగా ఉంటుంది. ఇంకా మనీ విషయంలో చూస్తే, ప్రొఫెషన్ పరంగా చూస్తే మాత్రం వీళ్ళు మహర్తాల దిశలో ఎదగిన సామర్థ్యం ఉంటుంది. కానీ దాన్ని యూటిలైజ్ చేసే శక్తి సామర్థ్యాన్ని తమలో డెవలప్ చేసుకోవాలి. డబ్బు సంపాదనలు సాధారణంగా వీళ్ళు తెలివిగా వ్యవహరిస్తారట, రిస్క్ తీసుకుంటారట. కానీ రిస్క్ కూడా వీళ్ళు జాగ్రత్త యాటిట్యూడ్గా చేసుకుంటారు. కానీ చేసేది జాగ్రత్త ఆలోచన చేసుకోవాలి. రహస్యమైన సీక్రెట్గా ఉన్న విశ్లేషణాత్మక రంగంలో విజయం సాధిస్తారు. అంటే రీసెర్చ్ టైప్ కానీ, సైకాలజీ కానీ, డిటెక్టివ్స్ కానీ, డిజైన్స్ కానీ, ఫైనాన్స్ కానీ, హెల్త్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, టెక్నాలజీ కానీ ఉంటుంది. వీటిలో బ్రహ్మాండం రాణిస్తారు. కనీసం వీళ్ళలో చిన్న ప్రాబ్లం అంటే డబ్బు అకస్మాత్తుగా వస్తుంటుంది కొన్నిసార్లు. కానీ ఇతరులు నమ్మి పెట్టుబడి పెడుతుంటారు చూడు, అప్పుడే ప్రమాదం. స్వీయ నియంత్రణ అవసరం. విదేశీ ఉద్యోగాలు కానీ, రీసెర్చ్ కానీ, ఐటీ, మెడికల్ రంగాల ద్వారా కానీ, విదేశీ ప్రయాణం కానీ అక్కడ స్థిరపడే అవకాశాలు ఉంటాయి. సాధారణ లవ్ కానీ, వివాహం ద్వారా విదేశీ కనెక్షన్ ఏర్పడవచ్చు వీళ్ళకి. కానీ ఏవైనా జాతకం కూడా సార్ చూపించుకుని చెక్ చేసుకోవచ్చు. ప్రేమ కానీ, ప్రేమ వివాహం కానీ, లవ్ మ్యారేజ్ కానీ ఉంటుంది. ప్రేమలో తీవ్రత ఎక్కువ ఉంటుంది. పార్ట్నర్ని చాలా గాఢంగా ప్రేమిస్తారు, కానీ అధికంగా ఆశలు పెట్టేసుకుంటారట. కానీ చిన్న అనుమానం కానీ, అసూయ కానీ, భావోద్వేగం కానీ గురైతే మాత్రం చిన్న గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఒకసారి నిజమైన ప్రేమ దొరికితే మాత్రం జీవితం కట్టబడి ఉంటారట. వివాహం తర్వాత జీవితం